for discussions. That is the structure. So I'll వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాలు మరింత బలోపేతం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు పాలన మరింత చేరువ కావాలంటే గ్రామ స్థాయిలోనే బలమైన వ్యవస్థ ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ వీలైనన్ని ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే మౌలిక వస్తువులు కీలకమన్నారు. In 25-26 so far, Narega has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitra. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Maniam district for achieving 100% clearance and 9 out of 9 works. Continue your leadership in driving our development. ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులు, ప్రజలు సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్లాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. పరిపాలన ప్రజలతో అనుసంధానంపై ఉండాలి అంటే ఫీల్డ్ లెవెల్లో వినిపించే సమస్యలను గమనించడం అత్యంత అవసరమని చెప్పారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. Of flagship programs, strengthening grievance redressal mechanism, ensuring quality and transparency in works, effective interdepartmental convergence, and achieving true last mile delivery. Highlight the successes, flag the constraints early, suggest practical solutions, data-backed presentations, and clear action points with timelines will help us to take a quick decisions at the government level. We are confident of translating policy intent into visible outcomes across every district. I once again welcome all of you and wish the conference a productive and outcome-oriented deliberations. ఇంటింటికి సంక్షేమం అందించడంతో పాటుగా సంపద సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలాగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత ఇబ్బందులు ప్రజలను ఎక్కువగా వేధిస్తున్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భూ రికార్డుల సవరణ, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, సర్వే సమస్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా న్యాయం పొందే విధంగా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. కట్టడంలో పెట్టి ఆ కట్టడాన్ని కూలకొట్టి 30 సంవత్సరాలు రాష్ట్రానికి తీసుకెళ్లారు. కాబట్టి రాష్ట్రానికి మనందరం సమిష్టిగా పనిచేసి పునర్నిర్మించాలనే లక్ష్యంతోనే మనం ఇంత ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్స్ అని నమ్మి అది ఆచరణ చేసే గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మన విశాఖలో CII సమ్మిట్ దానికి నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం
ఏది చేస్తా ఉన్నా 18 నెలల్లో దాదాపుగా 20 లక్షల కోట్లు పైగా రూపాయలు మనం పెట్టుబడి తెచ్చామంటే అదొక చరిత్ర. టీం కూటమితోనే అది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్, అలాగే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది P4 లాంటి కార్యక్రమాలు ఒక మిషన్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి సంపద. వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మరియు వృద్ధి లక్ష్యాలు అవ్వచ్చు, సంపద సృష్టిపై దృష్టి అవ్వచ్చు, పర్యాటక రంగం మరియు స్థానిక వనరుల వినియోగం అవ్వచ్చు, రెవెన్యూ మరియు లీగల్ అంశాలు, ఉద్యోగ అవకాశాల సృష్టి. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక హకింపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ ప్రాంగణంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు రాష్ట్రపతిని స్వయంగా స్వాగతించారు. ఇక రాష్ట్రపతి రాక సందర్భంగా హకింపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ భద్రతా బలగాలు విస్తృతంగా మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును కోర్టు స్వీకరించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ సందర్భంగా న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారని, అయితే న్యాయ వ్యవస్థ వాటిని సమర్థంగా తిప్పికొట్టిందన్నారు. సత్యమేవ జయతే అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. पेपर आज का नहीं, 1938 में फ्रीडम फाइटर्स ने एक पेपर को एस्टेब्लिश किया कि आज़ादी दिलाने के लिए, लेकिन ये लोग आज मनी लैंडिंग, सीबीआई ऐसे एजेंसीज को उपयोग करके हमारे कांग्रेस नेताओं को बदनाम कर रहे हैं. खासकर गांधी फैमिली को उन्होंने सताने के लिए ही ये केस डाला है कि जो सत्य की हमेशा जीत होती है. इसीलिए मैं इस जजमेंट का स्वागत करता हूँ. जो इसके लिए मेहनत करे हमारे लोग, उनको भी मैं अभिनंदन उनका भी करता हूँ. और आप लोग इतने ठंडी में आए, आपको भी धन्यवाद. थैंक यू. हेराल्ड के नाम से केस डाला और इस उद्देश्य से ये लोग ये कर रहे हैं कि एक पॉलिटिकल वेंडेटा, एक द्वेष के दृष्टि से ये केस किया जा रहा है. और उसके कारण क्या है उन्होंने बताया. अब ये पेपर आज का नहीं, 1938 में फ्रीडम फाइटर्स ने एक पेपर को एस्टेब्लिश किया कि आज़ादी दिलाने के लिए, लेकिन ये लोग आज मनी लैंडिंग, सीबीआई ऐसे एजेंसीज को उपयोग करके వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చూపిస్తూ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఈ తరహా ధోరణి ఎక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపిస్తూ కాలయాపన చేయడం ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు. ప్రజలకు న్యాయం ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. సమస్యను గమనించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు.
అంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్ ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. స్కీమ్స్ అని డీఫాల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వం అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది, మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకుని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం. వచ్చి సమస్య సృష్టించారని మండిపడ్డారు. వీటిని రీషెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమపాలలో తీసుకెళ్లి పవిత్రమైన తిరుమల పరిసరాల్లో వేరాయ్ హోటల్ నిర్మాణం కోసం టీటీడీ భూమిని బదలాయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆలిపిరి సమీపంలో ఉన్న సుమారు 470 కోట్ల విలువైన భూమిని టూరిజం శాఖకు అప్పగించారని ఆయన విమర్శించారు. ఇది భక్తుల ఆస్తులపై దాడి అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో టీటీడీ ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుందని భూమన పేర్కొన్నారు. గత పాలనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న సీఎం ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో 100 సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. విజనుల నేత చంద్రబాబు నాయుడేనని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. కొవ్వూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు ఆధునిక సాంకేతికతను అందించడం సీఎం ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. టెక్నాలజీ వినియోగంతో అంగన్వాడీ సిబ్బంది పనులు మరింత సులభతరం అవుతాయని, లబ్ధిదారులకు సేవలు వేగంగా అందుతాయని చెప్పారు. అలాగే బాలికలు వచ్చేసి 1248 మంది ఉన్నారు. వీళ్ళకి కూడా గర్భవతులతో బాగా సమాంతరంగా వాళ్ళకి వచ్చేసి టేక్ హోమ్ రేషన్ కింద ఫుడ్ సప్లై చేస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు, మీరందరూ వస్తుంటారు. మీరు 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో, గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేసుకున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ
పరామర్శ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ బల ప్రదర్శనకు దిగుతున్నారని ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టెముక్కల రఘురామరాజు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బాధితులను పరామర్శించడమే నిజమైన ఉద్దేశమైతే హడావుడి జన సమీకరణ ఎందుకు అని ప్రశ్నించారు. పరామర్శ అనేది మానవీయ చర్య కావాలే తప్ప శక్తి ప్రదర్శనగా మారకూడదన్నారు. ప్రతిఘటనను రాజకీయ లబ్ధికి వాడుకునే ధోరణి జగన్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఏదో ఇల్లు కూల్చేశారు, ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా. నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు. తాడేపల్లిలో 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకుని ఉన్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కాదా? నువ్వా ఈరోజు కూర్చున్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. ప్రతిదానికి కూడా అధికారంలో కోల్పోయి 18 మాసాలు కావస్తుంది. నువ్వు పట్టుమని 10 రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా? నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా? ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది తప్ప, పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు? నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలవసం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్లంపల్లి కాగితాలు ఇవ్వడం, ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతావు. మా ప్రజలందరికీ అర్థమవుతోంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. నువ్వు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు ఏవి నమ్మరు. తనపై ఉన్న క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇక అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత పాలనలో జగన్ చేసిన అవినీతి దోపిడీకి సంబంధించిన క్రెడిట్ను ఎవరూ దోచుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమాల వల్ల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలనా పేరుతో జరిగిన అన్యాయాలను ప్రజలు మర్చిపోలేరని అన్నారు. కేసులను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడంతోనే జగన్ తనను బాధితుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆలవాలంగా చేసావు ఈ రాష్ట్రాన్ని. నీవు నీ సామంతరాజులు పేరు చెప్పమంటారా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డావు. దాన్ని లూటీ క్రెడిట్ అంటారు. కాబట్టి నీది క్రిమినల్ క్రెడిట్, నీది లూటీ క్రెడిట్. ఈ రెండింటిని చోరీ చేయగల పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు. మాకు ఆ కర్మ పట్టల. నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు, అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టింది పేరు. ఆయనకు ఎవరి క్రెడిట్ని చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితే రాదు. ఒక్కసారి ఈ ఉద్యోగ కల్పన విషయానికి వస్తే పోలీసు నియామకాలు నిన్న ఒక్కరోజే 6014 కానిస్టేబుల్ను నిన్న పోలీసులుగా నియమించారు. చంద్రబాబు నాయుడు గారి గత 14 ఏళ్ల పరిపాలనలో మీరు ఒక్కసారి చూస్తే 1999, 2004 మధ్య 8198 నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా మార్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేతలను వేధించాలనే ఉద్దేశంతోనే వరుసగా కేసులు పెట్టారని అన్నారు. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వ కుట్రలను ప్రజల ముందుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. అని చెప్పినా గానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసును ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తేట తెల్లని చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసినాం. ఈరోజు మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను కూడా వారి అవసరం. వి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.
The numbers